హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్. దిస్ ఇస్ తేజ అండి. ఇవాళ మనము ఫ్రంట్ పార్ట్ పళ్ళు వచ్చేలాగా శారీ డ్రేప్ చేసుకుందాం. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు శారీని కుంచెలు పెట్టుకోండి. శారీని హాఫ్ ఫోల్డ్ చేసుకోండి. అలాగే మీకు ఏ శారీ అయితే బాగా కుంచెలు కూర్చుంటాయి అని అనిపిస్తుందో అలాంటి శారీని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక్కొక్కసారికి ఒక 10, 11, 12 అలా కుంచెలు వచ్చాయి నాకు. ఒక్కసారి ఫస్ట్ టైం క్లిప్ పెట్టాను కదా, దానికి అలా వచ్చాయి. సెకండ్ వన్కి కూడా అలాగే వచ్చాయి. థర్డ్ వన్లో కొన్ని తక్కువ వచ్చాయి, ఒక 7, 6 అలా వచ్చింటాయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నాకు నా వీడియోస్ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఇలా క్లిప్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత పైన కింద ఫ్రిల్స్ అన్నీ కరెక్ట్గా అప్ అండ్ డౌన్స్ లేకుండా ఒకసారి చూసుకొని మళ్ళీ క్లిప్ పెట్టుకోండి. ఇప్పుడు మనము పళ్ళు పార్ట్ తీసుకుందాం. పళ్ళు పార్ట్ నేను చాలా చిన్నగా పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మన ప్రీవియస్ వీడియోస్లో నేను అమ్మవారికి బ్యాంగిల్స్ వేసింది ఎక్కడ చూపించలేదు కదా. ఇప్పుడు ఈ వీడియోలో బ్యాంగిల్స్ ఎలా వేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. కాబట్టి స్టిక్ మనము కొంచెం మరీ పెద్ద తీసుకున్న బాగా కనిపించదు. నేను చాలా చిన్న స్టిక్ తీసుకున్నాను. దానికి పళ్ళు రావాలి, ప్లస్ గాజులు కూడా తొడగాలి. కాబట్టి నేను పళ్ళుని ఇలా చిన్నగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఒక 1.5 మూరంత వరకు పళ్ళు పాటు వచ్చింది. ఇప్పుడు చూస్తారా, ఓన్లీ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మాత్రం కుంచెలు పట్టుకొని మీరు ఇలా థ్రెడ్ ఒకటి తీసుకొని ఆ థ్రెడ్ని ఇలా శారీ కిందికి తోసి శారీని సగం కాదండి, ఒక 2 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ వరకు లోపలికి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసుకొని ఇలా పట్టేసుకొని మనం ఎక్కడైతే అమ్మవారిని కూర్చోబెట్టామో అక్కడ మీరు దేనికి కట్టాలి అని అనుకుంటున్నారో ఆ కలశానికి కట్టండి. ఇక్కడ నేను ఒక పెద్ద టేబుల్ తీసుకున్నా, కలశం ప్లేట్ పెట్టి, అలాగే కలశం చెంబు తీసుకున్నా. ఇందులో కాస్త బియ్యం వేసుకున్నానండి స్టిఫ్నెస్ కోసము. మీరు మీ శాస్త్ర ప్రకారం ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి. చూసారా, ఇప్పుడు ఆ థ్రెడ్ ఎక్కడ జారిపోకుండా కొంచెం స్టిఫ్గా గట్టిగా కట్టాలి. కట్టిన తర్వాత ఇప్పుడే చూసుకోండి, మీరు కొంచెం జాగ్రత్తగా కుంచెలన్నీ సరిగా ఉన్నాయా లేదా అని. ఒక్కొక్కసారి పైనకి కిందికి వచ్చేసి చూసారా, ఇక్కడ కుంచెలు అలా నీట్గా కూర్చోవాలి కింద, అప్పుడే పైనకి కూడా మనకి బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు గట్టిగా థ్రెడ్ని కట్టుకున్న తర్వాత మనం ఈ క్లిప్స్ని కూడా తీసేసుకుందాము. చూడండి, ఇలా సర్దుకోవాలి. ఏదో కొంచెం ఇబ్బంది పెడుతుంది కుంచెల్లో, అందుకే నేను సర్దుతున్నాను ఇక్కడ. సో ఇప్పుడు కింద కూడా క్లిప్స్ని తీసేసి ఈ శారీ పార్ట్ మొత్తం ఒక్కొక్క ఫ్రిల్స్ని నీట్గా సర్దుకుందాము. మనకు శారీ ఫ్రిల్స్ బాగా ఎక్కువ వస్తే బాగా నిండుగా కనిపిస్తుంది. నేను ఇక్కడ పెద్ద టేబుల్ వేసాను, ఆ టేబుల్ మొత్తం కవర్ అయిపోతుంది, అంత బాగా ఉంటుంది. అదే మనం పూజ గదిలోనే పెట్టాలి అంటే కొంచెం పూజ గదిలో అయినా సరే సపరేట్గా పీఠం వేసి అమ్మవారిని స్థాపన చేసుకోవాలి. ఎందుకంటే ఇలా శారీ అంత ఎక్కువ ఉంటుంది కదా, మనకు పూజ రూమ్ అంత పెద్దగా ఉండదు, కాబట్టి మీరు ఇలా చేసుకోవాలండి. సో నేను ఇక్కడ ఇంకొక కలశం పెట్టి దానికి బ్యాక్ సైడ్ కట్టానండి థ్రెడ్తో. అలాగే ఈ కలశానికి డబుల్ సైడ్ స్టిక్ అయినా వాడచ్చు మీరు, లేక ఇలాంటి టేప్ అయినా వాడచ్చు. నేను ఇక్కడ టేప్ వాడుతున్నాను, లేదా వైట్ కలర్ టేప్ వస్తుంది, దాన్నైనా చుట్టుకోవచ్చు, మీ కంఫర్ట్. ఇప్పుడు పళ్ళుని ఇలా ఇటు సైడ్ తీసుకుందాం, వీడియోలో చూపించే విధంగా ఇటు సైడ్ తీసుకొని ఇక్కడ ఈ స్టిక్ పైన వేద్దాము. ఇప్పుడు ఇలా వేసుకుందాము. ఇప్పుడు 2 స్టిక్స్ పైన పళ్ళుని వేసుకుందాం కదా. నేను ఇక్కడ డైరెక్ట్ వడ్డానంతోనే టై చేసేస్తున్నా. మీరు కావాలంటే థ్రెడ్తో కూడా టై చేసి తర్వాత వడ్డానాన్ని టై చేసుకోండి. ఇక్కడ కూడా క్లిప్స్ తీసేసి ఈ పార్ట్ కూడా సర్దానండి. ఇక్కడ పైన చిన్న చిన్న కుంచెలుగా తీసి అమ్మ కంఠం దగ్గర పిన్ పెట్టాను, మీకు కనిపిస్తుంటుంది, పిన్ పెట్టాను. ఇప్పుడు అమ్మవారికి టెంకాయ
ఇప్పుడు కింద కూడా క్లిప్స్ తీసి ఈ ఫ్రిల్స్ని కూడా సర్దేశానండి. అలాగే ఇప్పుడు అమ్మవారి కలశంలో టెంకాయ పెట్టి అమ్మవారికి ముఖవాడాన్ని కూడా కలశంలో టెంకాయ పెట్టి టెంకాయ తర్వాత నేను ముఖవాడాన్ని అమ్మవారికి కూడా మీరు డెకరేషన్ చేసుకోవచ్చండి. మీరు కంఠానికి నెక్లెస్ డెకరేషన్ చేసుకుని అమ్మకి అరవాలి కూడా పెట్టండి. అలాగే ఇప్పుడు నా దగ్గర ఉన్న నగలు అన్ని సమర్పించి అమ్మవారికి తర్వాత గాజులు కూడా గాజులు ఎలా సమర్పించి ఇప్పుడు పూలతో అలంకరిస్తున్నాను. గాజులు వేసుకోండి, అలాగే పూలహారం వేసుకోండి. రియల్ ఫ్లవర్స్ అండి, రెడ్ కలర్ వి. చూడండి అమ్మవారు ఎంత నీట్గా కనిపిస్తున్నారో. మీరు పండగల సమయంలో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ వాడొద్దు. అమ్మవారికి గుమ్మానికి ఇలా కావాలంటే వాడండి, కానీ అమ్మవారికి మాత్రం వాడకండి. పండుగ మీరు అందరూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.